బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో పోటీ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రేణుకా చౌదరి వ్యాఖ్యలతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం రాజకీయం మొత్తం వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తాను అంటూ రేణుకా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పొంగులేటికి సవాల్, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచే పోటీ చేస్తాను అంటూ రేణుకా మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం రాజకీయాల్లో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన ప్రకటన చేస్తూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనను రాజకీయ వర్గాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బహిరంగ సవాలు అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయన పొంగులేటికి బంధువు. అయితే ఈ నేపథ్యంలో రేణుక చేసిన ప్రకటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ తనకు దక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని రేణుక స్పష్టం చేశారు. 1999, 2004 ఎన్నికల్లో ఖమ్మం నుంచే వరుసగా గెలిచారు. ఆమెకి అనుభవం కూడా చాలా ఉంది. ప్రజల్లో ఇంకా బలమైన మద్దతు ఉంది అన్న నమ్మకంతోనే ఈసారి పోటీకి సిద్ధమవుతున్నట్లుగా రేణుక వెల్లడించారు. వచ్చే ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ కసరత్తులు మొదలు పెడతాను అని రేణుక ప్రకటించారు. కార్యకర్తలతో సమావేశాలు, గ్రామీణ ప్రాంతాల పర్యటనలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాను అని వెల్లడించారు. ఇక రేణుక చేసిన ఈ ప్రకటనతో మంత్రి పొంగులేటి వర్గీయుల్లో ఒక్కసారిగా కలకలం రేగినట్టుగా కనిపిస్తోంది. ఖమ్మంలో ఇకపై రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు పొంగులేటి వర్సెస్ రేణుకగా మారుతున్నాయి అనే చర్చ ఇప్పుడు మొదలైంది.